ద లార్డ్. ఈ రోజు దేవుడు నా ద్వారా మీకు ఇస్తున్న ఆత్మీయ ఆహారం ఏంటి అంటే, క్రైస్తవ జీవన విధానంలో ఏ ఏ లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అని పిలువబడడానికి ఆయనలో కొన్ని ప్రవర్తనలు లేదా వ్యక్తిగత తన యొక్క ప్రవర్తనలో కొన్ని విధానాలని మనం పసిగట్టవచ్చు. అది ఎలాగా, లేదా మనలో కూడా అవి ఉన్నాయో లేదో చూసుకొని సరి చేసుకోవచ్చు అనమాట. మొదటిగా ఏంటి అంటే, మన ప్రవర్తనలో నిరీక్షణ గలవారమే ఉంటామన్నమాట. మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుడు చూసుకుంటాడులే అనే నిరీక్షణ మనకి ఉంటుందన్నమాట. జాలి హృదయం కలిగిన వారిగా క్రైస్తవులు ఉంటారు. వినయ మనసు గలవారిగా కూడా క్రైస్తవులు ఉంటారు. కోపం రాదా, రోషం రాదా అంటే, రోషము వేరు, కోపము వేరు. వినయము కలిగిన మనసుతో ఆయన్ని వెంబడించడం వేరనమాట. ఇంకా చెప్పాలంటే, ఆయన సాక్షిగా ఎల్లప్పుడూ ఉండడానికి సంసిద్ధంగా ఉంటారు. ఆయన చేసిన మేలుల విషయంలో దాయక ప్రతి సమయం వచ్చినప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు సాక్షిగా నిలబడడానికి సిద్ధంగా ఉంటాడు ఒక క్రైస్తవుడు. ఇంకా ప్రార్థనలో మెలకుగా ఉంటాడు ఒక క్రైస్తవుడు. ఆత్మలో దీనులై ఉంటారు. జాగ్రత్త పరులుగా కూడా ఉంటాము. ఏ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటే, మెలకు కలిగి ప్రార్థన చేసే విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కదా. మెలకుగా ఉండి ఆయన నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఆయనతో కూడా వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఆ భక్తి విషయంలో, మన యొక్క ప్రార్థన విషయంలో మరింత జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకా ఏ సమయం అందైనా కూడా బయలుపరచబడుటకు సిద్ధముగా ఉంటారు. అంటే ఏ సమయం అందైనా మీరు క్రైస్తవులా అని అడిగినప్పుడు, అవును నేను క్రైస్తవుని అని ధైర్యంగా చెప్పగలిగిన విశ్వాసిగా ఒక నిజ క్రైస్తవుడు తప్పక ఉండాలన్నమాట. ఈ లక్షణాలు మరి మీలో ఉన్నాయో లేదో పరీక్షించుకోండి. ఈ లక్షణాలని మనం అలవర్చుకున్నప్పుడు దేవునికి ఇష్టలైన బిడ్డలుగా ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవించగలుగుతాము.